డీకే న్యూస్కి స్వాగతం. పట్నంలోని తాగునీటి వనరులు, రక్షిత పథకాలలో నీటి నాణ్యత పరిశీలించి వాటి బాగుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ కమిషనర్ పి. కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల అనుసారం జలరక్ష మాసం కార్యక్రమంలో భాగంగా గురువారం పురపాలక సంఘం పరిధిలోని పాత కూచిపూడిపల్లి, మాచవరంలోని నీటి ట్యాంకులను పరిశుభ్రం పరిచారు. ఈ సందర్భంగా కమిషనర్ పిల్లి కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ పరిధిలో గల నీటి సరఫరా ట్యాంకులను పూర్తి స్థాయిలో శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను, డిసెంబర్ నెల సేఫ్ వాటర్ మంత్ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయనున్నట్లు తెలిపారు. శుద్ధి చేయని భూగర్భ జలాలని తాగడానికి లేదా వంట కార్యకలాపాలకు వినియోగించవద్దని తెలిపారు. అవసరమైతే స్నానం మరియు ఇతర గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి అని సూచించారు. శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మార్గదర్శకత్వంలో ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసి త్రాగునీరు అందించేలా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కనిగిరి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలోని సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ మరియు బోర్వెల్స్ ప్రాంతాలను సందర్శించి నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగానికి అవసరమైన మరమ్మతులు, ట్యాంకులు శుభ్రపరిచే పనులు, పైప్ లీకేజీలు సరిదిద్దే పనులను తక్షణమే చేపట్టాలని ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశించారు. కనిగిరి మున్సిపాలిటీ ప్రతినిధులు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, పుర ప్రజలు ఈ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్లు మాధవరావు, కోటేశ్వరరావు, సచివాలయ ఎమ్యూనిటీ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.